లో ఉంటూ నాయన శాపానికి గురైనటువంటి వాడను ప్రభువా. అటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చావు. ఇశ్రాయేల్ ప్రజలను ఎలాగనో జ్ఞాపకం చేసుకొని నీ నిబంధనను ప్రభువా వారిని బయటికి తీసుకుని వచ్చి ప్రభువా వారిని విమోచించి నాయన పరిశుద్ధ స్థలంలో నాయన వారిని నడిపిస్తూ వచ్చావు. అలాగే నన్ను కూడా ప్రభువా అలాగ దాసత్వంలో ఉన్నటువంటి నన్ను ప్రభా విడిపించి విమోచించి ప్రభా నీ సన్నిధిలో నన్ను కూడా చేస్తూ వచ్చావు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాక ప్రభా ఒకప్పుడు నేను కూడా ప్రజగా ఉండక నాతను ఇప్పుడైతే నీ ప్రజగా నీ బిడ్డగా నువ్వు సొత్తుగా నేను నన్ను చేసుకుంటూ వచ్చావు. నాయన నా పాపముల ద్వారా నేను ఒకప్పుడైతే కనికరింపబడలేదు. ఇప్పుడైతే ప్రభా నీ ద్వారా నేను కనికరింపబడి నీ ప్రజగా నన్ను చేసుకుంటూ వచ్చావు ప్రభు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అంతేగాక రక్షించిన నాటి నుండి నేటి వరకు కూడా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుని భద్రపరుస్తూ వచ్చావు. నేను నీకే దాసునిగా ప్రభు నన్ను చేసుకుంటూ వచ్చావు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అంతేకాకుండా నిత్య జీవానికి ప్రభు నన్ను కూడా వారసునిగా చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ఎడలను చూపించినటువంటి ఉపకారముకై మేలుకై నేను ఎంతో రుణస్థాన్ని ఒప్పుకుంటూ నేను ఆరాధిస్తూ తిరిగే సమయంలో ప్రభా చదువుకున్న లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. మొదటి సమయాల గ్రంథము 15-22 వచనాన్ని ప్రభు అందులో ఉన్నటువంటి మర్మాలు బయలుపరుస్తారమ్మని ప్రార్థిస్తూ తెలివి లేని వాడిని వివేచన లేనటువంటి వాడిని ఎందుకు పనికిరాని వాడిని ప్రభు అలాంటి నన్ను జ్ఞాపకం చేసుకొని కేవలం నోటికి దూరంగా మాత్రమే నన్ను వాడుకొని నా పెదవులను నా నాలుకను అన్నింటిని కూడా నేను నీ రక్త ప్రోక్షణ కింద తెచ్చుకోమని నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ 22వ వచనంలో మరి సమూయేలు దేవుని ఆత్మ ద్వారా సౌలుతో మాట్లాడుతూ ఉన్నారు. సమూయేలు దేవుని ఆత్మ ద్వారా మరి సౌలుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయో పొట్టెళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్టం. కాబట్టి ఇక్కడ సమూయేలు జీవితంలో మనం చూసుకున్నట్లయితే మరి సమూయేలుతో చెప్తూ వచ్చాడు దేవుడు, నీవైతే ఎవరిని కూడా కనికరింపకుండగా మరి అమాలేకీయులను హతం చేయమని చెప్తూ వచ్చాడు. అమాలేకీయులను మరి హతం చేయమని చెప్తూ వచ్చాడు. ఎందుకు హతం చేయమని చెప్తూ వచ్చాడు? ఎందుకు ఆ విధంగా చెప్తూ వచ్చాడు దేవుడు సౌలుకు? మనం చూసినట్లయితే ఆ ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 17వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17వ వచనం చూడండి. పదిహేడు వచ్చిన నుండి చదవండి. చదువుతారా ఎవరన్నా? మీరు ఐగుప్తులో నుండి వచ్చుతుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకునము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులను అందరినీ హతం చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చున్న దేశంలో చుట్టుపట్లనున్న సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము కింద నుండి అమాలేకీయుల పేరును తుడిచివేయవలను. ఇది మర్చిపోవద్దు. మరి దేవుని యొక్క
కోపము అమాలేకుల మీద మరి ఎంతగా ఉంది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఇది 15వ అధ్యాయము, అదే 15వ అధ్యాయము 2:3 వచ్చిన చదవండి. 15:2-3 మొదటి సమయాలు 15:2-3. 2:3 అమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నా జ్ఞాపకమే. వారు ఐగుప్తులను రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులను హతం చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నిటినీ హతం చేసి వారికి కలిగినంతయు కొద్దిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. కాబట్టి దేవుడు ఏం చేశాడు, మీరు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఆ యొక్క అమాలేకీయులు మీకు ఏం చేశారో అది నేను చూశాను. కాబట్టి వారిని, మీలో ఉన్నటువంటి బలహీనులైన వారిని అందరినీ కూడా వాళ్ళు చంపుతూ వచ్చారు. కనుక వారిని కనికరించకుండా వారందరినీ కూడా నీవు మరి హతం చేయమని చెప్తూ వచ్చాడు దేవుడు. వాళ్ళందరినీ కూడా హతం చేయి, కనికరింపవద్దు. బాలురు కానీ, పసిపిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి సమస్త పశువులను కానీ మొత్తం అందరినీ కూడా మరి వాళ్ళు నిర్మూలన చేయమని చెప్తూ వచ్చాడు. అది దేవుని యొక్క ఆజ్ఞ. అయితే సౌలు ఏం చేశాడు, ఆ పని చేయకుండా మరి ఆ మంచి వాటిని కూడా కడాగా ఉంచుకొని వాళ్ళ రాజును కూడా చంపకుండా అతన్ని బంధించి మరి బలమైనటువంటి వాటిని, క్రొవ్విన వాటిని మరి కడగా ఉంచుకొని మరి సమూయేలు వచ్చని ఏం చెప్పాడు, దేవుని ఆజ్ఞ నేను నెరవేర్చినని చెప్పాడు. దేవుడు ఏమైతే నాకు చెప్పాడో ఆ ఆజ్ఞను నేను నెరవేరుస్తూ వచ్చానని చెప్పాడు. చెప్పగానే సమూయేలు, అట్లయితే ఆ ఆజ్ఞను నువ్వు నెరవేర్చినట్లయితే మరి ఆ ఎద్దుల రంకెలు, ఆ యొక్క ఆ గొర్రెల అరుపులు ఏంటి అయ్యి అని అడిగాడు. అడగగానే మరి సౌలు చెప్తూ ఉన్నాడు, వాటిని దేవునికి బలి అర్పించుట కొరకై మరి ఆ యొక్క ప్రజలు వాటిని కడగా ఉంచారని చెప్పాడు. ఆ మాటకు నువ్వు మాట్లాడ పని లేదు అని చెప్పి ఇక్కడ 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞని గైకొనుటయో, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్టం. కాబట్టి బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట ఎంతో శ్రేష్టం అంట. మాట వినుట ఎంతో శ్రేష్టం. మరి మన ఆది మానవుడైనటువంటి ఆదాము మాట వినకపోవడం ద్వారానే మరి ఈ లోకం మీదకి పాపం వచ్చింది. మొట్టమొదటిగా మాట వినకపోవడం ద్వారానే ఈ గ్రంథమంతా రాయబడింది. మానవుడు ఎప్పుడైతే మాట వినలేదో దానికి వచ్చినటువంటి మరి శాపాన్ని పరిహరించుట కొరకై దేవుడు ప్రవక్తల ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు. మాట వినింటే పోయేదే. మానవుడు మాట వినకపోవడాన్ని బట్టి మరి ఇదంతా కూడా ఈ గ్రంథాన్ని రాయవలసి వచ్చింది మానవుని కొరకు. కాబట్టి అందుకే మరి సౌలుతో చెప్తూ ఉన్నాడు, నువ్వు ఎందుకు అలాగ మాట్లాడతావు? ఆజ్ఞను గైకొంటే దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. బలులు అర్పించడం ద్వారా దేవుడు సంతోషిస్తాడా? అలాగా సంతోషించడు. కాబట్టి మాట వినడం ఎంతో శ్రేష్టమని చెప్తూ వచ్చాడు. కాబట్టి నీవు నేను కూడా మరి దేవుని యొక్క మాట వినేవారముగా ఉండాలి. దేవుని యొక్క మాట వినేవారముగా ఉండాలి. అందుకొరకే దేవుడు మనం రక్షించుకున్నాడు. దేవుని యొక్క మాట విని
ఆయన ఆజ్ఞను గైకొని ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేదానికే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. మరి ఆయన ఆజ్ఞలను మనం గైకొనకపోతే మరి మన మీదకి దేవుని ఉగ్రత వచ్చేదిగా ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత దేవుడు మన మీద కుమ్మరించేవాడుగా ఉంటాడు. కాబట్టి మరి కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని మాట విని మరి ఎన్నో మేలులు పొందిన వారు ఉన్నారు. దేవుని మాట వినక మరి నష్టపోయినటువంటి వారు, శాపాన్ని పొందినటువంటి వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నా జీవితంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలి. కాబట్టి గైకొనాలంటే ఏం చేయాలి? గైకొనాలంటే మనం ఏం చేయాలి? చూడండి, ఆ మాట చూసుకుందాం త్వరగా. యోహాను సువార్త చూడండి, ఇలాంటి వారు దేవుని ఆజ్ఞను గైకొంటారు. మనం చూసుకున్నట్లయితే ఆ యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము 15 చదవండి ఎవరన్నా. యోహాను సువార్త, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొను. తర్వాత 21 చదువునా, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు. తర్వాత 23 చదువు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. 24 చదువుమా, నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలన్నీ కూడా అనుసరించి నడుచుకుంటారంట. ఆజ్ఞ అనగా మాట, ఆజ్ఞ అనగా మాట. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అలాంటి వారు దేవుని మాట వింటారంట. అయితే ఎవరైతే దేవుని మాట వినరో అలాంటి వారు దేవుణ్ణి ప్రేమించరంట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క సౌలు జీవితంలో రాజు అయినప్పటికి కూడా ఏం చేశాడు? దేవుని యొక్క మాటను వినలేదు. సౌలు మరి బెన్యామీను గోత్రంలో మరి అల్పమైన కుటుంబంలో ఉన్నటువంటి వాడు. సౌలే చెప్పాడు, నేను నిన్ను రాజుగా చేయాలన్నారని చెప్తే, నేనా? బెన్యామీను గోత్రంలో నా కుటుంబం ఏపాటిది? స్వల్పమైన కుటుంబము, నేను రాజుగా చేయబడతాను అన్నప్పుడు లేదు, వారి మనసంతా మీ కుటుంబం మీదనే ఉందని మరి సమూయేలు చెప్తాడు. తర్వాత అలాంటి అల్పమైన కుటుంబంలో నుండి రాజుగా చేసినటువంటి రాజు అయినటువంటి ఆ యొక్క సౌలు దేవుని ఆజ్ఞను మరి గైకొనకుండా ఆజ్ఞ విషయంలో ఎంతగానో పాపం చేస్తూ వచ్చాడు. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపం. మొదటి యోహాను పత్రికలో ఉంది కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమిస్తారో అలాంటి వారు దేవుని దృష్టిలో పాపులని వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ సౌలు జీవితంలో మరి ఎక్కడో ఉన్నటువంటి స్వల్ప కుటుంబంలో ఉన్నటువంటి సౌలును, తర్వాత పశువులు కాసుకున్నటువంటి సౌలును మరి తన గాడిదలు పోయింటే వాళ్ళ తండ్రి ఏం చేశాడు? పోయి ఒక మనిషిని తీసుకుపోయి సేవకుని పోయి ఎక్కడుందో పోయి ఎతుకులాడిపోరంటే మరి ఒక సేవకుని పిలుచుకొని పోయి అక్కడల్లా వెతుకుతూ ఉన్నాడు. ఆ వెతికేటప్పుడే మరి దేవుడు చెప్పాడు, ఒకడు వస్తాడు, వాని నువ్వు రాజుకు అభిషేకించమని చెప్తూ వచ్చాడు. కనుక అలాంటి పశువులు కాసుకునేటువంటి సౌలును దేవుడు ఏం చేశాడు? రాజుగా చేస్తూ వచ్చాడు. అల్పమైన కుటుంబంలో ఉన్నటువంటి సౌలును రాజుగా చేస్తూ వచ్చాడు. అలాంటి సౌలు మరి దేవుణ్ణి ప్రేమించకుండగా, దేవుని మాట వినకుండగా, మరి దేవుని ఆజ్ఞని అతిక్రమించి దేవుని యొక్క మాటను వినకుండగా ఏం చేశాడు? పాపం చేస్తూ వచ్చాడు. ఆయన మాట వినకుండగా మరి మంచి వాటన్నిటిని కూడా కడగాగా ఉంచుకొని మరి బలహీనమైన వాటిని కత్తి చేత హతం చేసి నేను దేవుని ఆజ్ఞను మరి నెరవేర్చినని సమూయేలుతో చెప్పినప్పుడు మరి సమూయేలు అలాగైతే మరి ఆ వినబడుతున్న ఆ ఎద్దుల రంకెలు, ఆ గొర్రెల అరుపులు ఏంటిరా నాయనయ్యి, నువ్వు నాతో మాట్లాడ పని లేదు, నువ్వు అవివేక పని నువ్వు చేస్తూ వచ్చావు కనుక మరి నిన్నైతే నీ రాజ్యాన్ని దేవుడు స్థిరపరచాలని నిశ్చయించుకొని నిన్ను రాజుగా చేస్తూ వచ్చాడు. అయితే నీ రాజ్యము నిలవదని చెప్పాడు. నీ రాజ్యము
నిలవదని చెప్పాడు. మనం చూసినట్లయితే ఇక్కడ చదుమా 19. ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టి కీడు చేసేవనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చింది, కానీ అమాలేకీయులను నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాలులోని దేవుడైన యెహోవా బలి అర్పించుటక జనులు శబ్దములకు గొర్రెల్లో ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిన సమయాలతో చెప్పాను. కాబట్టి మరి నువ్వు నాతో మాట్లాడ పని లేదు కనుక నీ రాజ్యము ఉండకుండా తీసివేయబడిందని చెప్పాడు. 28. అప్పుడు సమూయేలు అతను తిట్లైనడు, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడని చెప్పాడు. ఎప్పుడైతే మాట వినలేదో, దేవుని ఆజ్ఞను గైకొనలేదో, మరి రాజ్యం నీ నుండి తీసివేయబడుతుందని చెప్పాడు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే రాజ్యాధికారం కొరకు ఎంతోమంది మరి కొట్లాడేవారుగా ఉన్నారు. ఎంతోమంది ఈ యొక్క ప్రపంచంలో మరి ఈ లోకంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో మరి అన్ని రాజ్యాలకు కూడా ఒక్కొక్క రాజు ఉంటాడు. అయితే ఈ రాజరికం కోసమై మరి ఎంతోమంది మరి కొట్లాడేవాడుగా ఉన్నారు. అయితే ఈ యొక్క సౌలును దేవుడు మరి ఎక్కడో ఉన్నటువంటి సౌలును, మరి అల్ప కుటుంబంలో ఉన్నటువంటి సౌలును దేవుడు రాజుగా చేస్తే మరి దేవుని యొక్క మాటను గైకొనకుండా దేవుని దృష్టిలో మరి పాపం చేస్తూ వచ్చాడు. తద్వారా దేవుని ఉగ్రత సమూయేలుపైకి వచ్చింది. కనుకనే రాజ్యం ఉండకుండా మరి తీసివేయబడుతుందని చెప్తూ వచ్చాడు. కాబట్టి రాజ్యాధికారం ఈ దినాల్లో ఊరికేనే రాదు. రాజ్యాధికారం ఈ దినాల్లో ఊరికేనే రాదు. అలాంటిది ఉచితంగా దేవుడు చెప్పాడు, ఫలాని వ్యక్తి వస్తారు, అతన్ని నువ్వు రాజుగా అభిషేకించని సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు సౌలును రాజుగా అభిషేకిస్తూ వచ్చాడు. మొట్టమొదటి రాజు సౌలు. అలాంటి ఈ యొక్క సౌలు తన ఆధిక్యతను కోల్పోతూ వచ్చాడు. మాట వినకపోవడం ద్వారా మరి కోల్పోతూ వచ్చాడు. కాబట్టి నా జీవితంలో దేవుడు మనల్ని రక్షించుకుంటూ వచ్చాడు. ఎక్కడో లోకంలో ఉన్నటువంటి మనమలను, దాసత్వంలో ఉన్నటువంటి మనల్ని బయటికి పిలిచి తన బిడ్డగా తన సొత్తుగా చేసుకుంటూ వచ్చాడు. అలాంటి మనం ఏం చేయాలంటే మరి దేవుని మాట వినేవారముగా ఉండాలి. దేవుని యొక్క మాట మనము వినేవారముగా ఉండాలి. దేవుని మాట విననట్లయితే మరి వారి మీదకి వచ్చినటువంటి ఉగ్రత దేవుడు మన మీదే కూడా చూపేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సౌలు జీవితంలో మరి తను చేసినటువంటి ఆ పొరపాటును బట్టి, దేవుని యొక్క మాటను వినకపోవటాన్ని బట్టి తన యొద్ద ఉన్నటువంటి రాజ్యాన్ని తీసివేసి మరి వేరొకరిని నియమిస్తూ వచ్చాడు. కాబట్టి అలాంటి జీవితాన్ని మనలో నుండి తీసివేసుకోవాలి. మాట వినకుండా చేసేటువంటి లోపం మనలో ఏమైతే ఉందో అలాంటిది మనలో నుండి తీసివేసుకోవాలి. ఆ పాపాన్ని మనలో నుండి తీసివేసుకున్నట్లయితే మనం దేవుని మాట వినేవారముగా ఉంటాం, దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉంటాం. అలాగ దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనము దేవుని ఆజ్ఞను మనము గైకొన్నట్లే. అందుకే యోహాను సువార్తలో చూసుకున్నాం కదా, ఎవడైతే దేవుణ్ణి ప్రేమిస్తాడో వాడు మరి దేవుని మాటను గైకొన్నట్లని. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనం దేవుని యొక్క మాటను మనము గైకొన్నట్లే. కాబట్టి అలాగా మరి సౌలు అయితే మరి రాజ్యాన్ని ఉండకుండా తీసివేశాడు. తర్వాత అంతేకాకుండా మరి యుద్ధంలో తన కుటుంబాన్ని అంతటిని కూడా మరి నాశనం చేస్తూ వచ్చాడు. తన కుటుంబాన్ని అంతటిని కూడా హతం చేస్తూ వచ్చారు యుద్ధంలో. ఫిలిస్తీయులు యుద్ధంలో మరి హతం చేస్తూ వచ్చారు. మరి రాజుగా అభిషేకించినటువంటి యొక్క సౌలు జీవితంలో ఘోరమైనటువంటి మరణాన్ని పొందుతూ వచ్చాడు. ఆ గిల్బోవ పర్వతం దగ్గర యుద్ధం జరిగేటప్పుడు మరి బాణాలతో కొట్టినప్పుడు
ఘోరమైనటువంటి మరణాన్ని పొందుతూ వచ్చాడు. అప్పుడైతే దేవుడే చెప్పాడు సౌలుని అభిషేకించమని. అయితే ఇప్పుడైతే మరి మరణానికి అప్పచెప్తూ వచ్చాడు. ఎందుకు అప్పచెప్పాడంటే దేవుని మాట వినకపోవడం ద్వారా సౌలును మరి మరణానికి అప్పచెప్తూ వచ్చాడు. అందుకే దావీదు కూడా దావీదును ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు, మామ అయినప్పటికి కూడా చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు చంపలేదు. ఎన్నోసార్లు అవకాశం వచ్చింది చంపేదానికి. ఎందుకంటే మరి దేవుని అభిషేకించిన వాడిని నేను మరి చంపనని చెప్పాడు దావీదు. అయితే ఏదో ఒకసారి యుద్ధంలో చనిపోతాడని దేవునికి తెలుసు. అందుకే మరి ఆ సౌలును ముట్టకుండా దేవుడు చేస్తూ వచ్చాడు దావీదును. ఆ నింద దావీదు మీదకి రాకుండా మరి ఆ సౌలును యుద్ధంలో మరణించేటట్లుగా చేస్తూ వచ్చాడు. ఎందుకంటే మాట గైకొనకపోవడం ద్వారా నా జీవితంలో కూడా మరి మనం కూడా మాట గైకొనకుంటే, దేవుని మాట వినకుంటే మనం కూడా ఎంతో నష్టపోయేవారముగా ఉంటాం. కాబట్టి అలాంటిది మన జీవితంలో నుండి తీసివేసుకోవాలి. మాట వినేవారంగా ఉండాలి. మాట విని దేవుని నుండి మేలు పొందేవారంగా ఉండాలి. అందుకే మరి దేవుడు మనం పిలుచుకుంటూ వచ్చాడు. అందుకే పేతురు పత్రికలో రాయబడింది, ఆశీర్వాదమునకు వారసులవుటకు దేవుడు మనల్ని పిలిచాడంట. ఆశీర్వాదమునకు వారసులవుటకు దేవుడు మనం పిలుచుకున్నాడు. మరి ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయాలా? దేవుని మాట వినాలా. దేవుని మాట వినుకుంటే మన ఆశీర్వాదం మనకి ఎట్లా వస్తాయి? కాబట్టి సౌలు అయితే ఆ యొక్క ఆశీర్వాదాన్ని అంతా పోగొట్టుకుంటూ వచ్చాడు. మరి రాజ్యమంతా తన చేతిలో ఉంది, రాజ్యాధికారం అంతా తన చేతిలో ఉంది. తన ఇష్టానుసారంగా ఆయన చేసుకోవచ్చు, అధికారం అంతా ఆయన చేతిలో ఉంది. అయితే అలాంటి ఆశీర్వాదాన్ని, అలాంటి ఆధిక్యతను మరి సౌలు పోగొట్టుకుంటూ వచ్చాడు. నా జీవితంలో కూడా దేవుడు మనకైతే ఏమైతే ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడో అలాంటి ఆశీర్వాదాలను మనం పోగొట్టుకునే వారముగా ఉంటాం. ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో దేవుడు మనల్ని రక్షించుకుంటూ వచ్చాడు. కానీ ఆ సంకల్పం, ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే మనం దేవుని యొక్క మాట వినేవారంగా ఉండాలి. సౌలును కూడా ఒక ఉద్దేశంతోనే ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళకు రాజు లేడు కనుక మరి చుట్టూ ఉన్న శత్రువులందరినీ జయించాలంటే నడిపించే నాయకుడు ఉండాలి. కనుకనే వాళ్ళందరూ పోయి మాకు రాజును కావాలంటే మరి రాజును మరి దేవుని ద్వారా సమూయేలు అభిషేకిస్తూ వచ్చాడు. అయితే మరి సౌలు దేవుని ఆజ్ఞను గైకొనక అలాగ మరి దేవుని యొక్క ఆధిక్యతను పోగొట్టుకుంటూ వచ్చాడు. నేను కూడా ఆధిక్యతను, దేవుడిచ్చిన రక్షణను మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా మన బ్రతుకు దినములన్నీ కూడా మనము దేవుని యొక్క మాటను మనము గైకొని వారముగా ఉండాలి, వినేటువంటి వారముగా ఉండాలి, లోబడే వారముగా ఉండాలి. కాబట్టి మరి సౌలు జీవితంలో అలాగ వినకుండగా మరి ఎంతో నష్టాన్ని పొందుతూ వచ్చాడు. తన యొక్క కుటుంబం అంతా కూడా మరి మరణించింది. తన కుటుంబం అంతా కూడా యుద్ధంలో మరి చనిపోతూ వచ్చారు. నా జీవితంలో అలాగ ఉండకుండా దేవుని ఆజ్ఞ మనము గైకొనే వారముగా ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము చూడండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. 9-10. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన ఎద్దు నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరింపకపోవటం నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండగా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదనో చాలు. కాబట్టి ఇక్కడ మరి సొలొమోను జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే మరి మనకందరికీ తెలిసింది. ఈ దినాల్లో మరి వాక్యం తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. అందరికీ తెలుసు వాక్యం. టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా మొత్తం మనము మరి దేవుని యొక్క వాక్యం వింటూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ సొలొమోను అయితే మంచి మరి జ్ఞానవంతుడు. సొలొమోను మంచి జ్ఞానవంతుడు. తర్వాత తన తండ్రి తర్వాత రాజ్యానికి వచ్చాడు.
అయితే నా జ్ఞానాన్ని దయచేయి నా జ్ఞానాన్ని దయచేయమని దేవుని అడిగినప్పుడు మరి జ్ఞానంతో పాటు మరి ఐశ్వర్యను ఘనతను కూడా ఇచ్చాడు. అడక్కపోయినా కూడా ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చాడు. అయితే తన వృద్ధాప్యానికి వచ్చేసరికి సొలొమోను ఏం చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చాడు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చాడు. ఎందుకు అతిక్రమించాడంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 4:11 4-5 వచ్చిన చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రైన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడని యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తరోతను సీదోనీయుల దేవతను, మిల్కోమను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. చాలు. కాబట్టి ఇక్కడ మరి దేవుణ్ణి అనుసరింపవలసినటువంటి మరి సొలొమోను ఇక్కడ ఏం చేశాడు? వృద్ధాప్యంలో తన భార్యల నిమిత్తమై సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేస్తూ వచ్చారు. ఒక భార్య 2 భార్యలు అయితే సరే, మరి ఎంతమంది? 300 మంది భార్యలు, 700 మంది ఉత్పత్తులు. ఇంతమంది భార్యలు ఉంటే ఎవరి మాట వినాలి? కాబట్టి వృద్ధాప్యంలో తన యొక్క మనస్సునంతా కూడా హృదయాన్ని వాళ్ళు త్రిప్పివేస్తూ వచ్చారు. ఆయా దేశాల రాజులు, అన్యుల దేశాలైనటువంటి రాజుల కుమార్తెలందరినీ కూడా చేసుకుంటూ వచ్చారు. కనుకనే వాళ్ళు ఏం చేశారంటే మరి నా దేవతకు ఒక బలిపీఠం కట్టి, నా దేవతకు ఒక బలిపీఠం కట్టి అని వాళ్ళు ఏం చేశారంటే సొలొమోను యొక్క మెడలు నటిని తిప్పిన రాపక్కకి ఈ పక్కకు. ఒక్కొక్క భార్య తిప్పుతూ వచ్చింది తన మెడలను. తిప్పగానే వృద్ధాప్యంలో ఏం చేస్తాడు? మాట వినకపోతే. కనుక మరి వాళ్ళు చెప్పినట్లుగా సొలొమోను మరి ఆడుతూ వచ్చాడు, చేస్తూ వచ్చాడు. తన తండ్రినటువంటి హృదయంలాగా, యథార్థమైనటువంటి హృదయంలాగా సొలొమోను యొక్క హృదయము యథార్థంగా నడుచుకోలేదు. కాబట్టి అలాంటి అన్య దేవతలకు బలిపీఠాలు కట్టిస్తూ వచ్చాడు. వాటిని మరి పూజించి సేవిస్తూ వచ్చాడు. కనుక అది మరి దేవునికి తెలిసినప్పుడు కింద మనం చూసినట్లయితే 7వ వచనం చదువుమా. సొలొమోను కెమోషను మోయాబీల హేయమైన దేవతకు, మొలెకును అమ్మోనీల హేయమైన యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠంలో కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులు అర్పించుచున్న పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగ చేశాను. తన భార్యల నిమిత్తమై ఇలాగా కాదని లేక పాపం భార్యలను ఎంతో ప్రేమించాడు. మరి భార్య మాటలు కాదని లేక అలాగా మరి ఆ యొక్క కొండ మీదనే వాళ్ళందరికీ కూడా బలిపీఠాలు కట్టిస్తూ వచ్చారు. దేవుని స్థానంలో, దేవుని యొక్క బలిపీఠాలు ఉండవలసిన స్థానంలో మరి అన్ని దేవతలను అక్కడ కట్టిస్తూ వచ్చాడు, నిర్మిస్తూ వచ్చాడు తన భార్యల నిమిత్తమై. కనుకనే దేవుని యొక్క కోపం ఆయన మీద రగులుకుంటూ వచ్చింది. అది తెలిసినప్పుడు ఏం చేశాడు? 9వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలు వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి చాలు. కాబట్టి 2 సార్లు ప్రత్యక్షమై ఆయన నువ్వు చేసే పని ఇది తప్పు, ఇలాగ చేయకూడదు అని 2 సార్లు ప్రత్యక్షమై మరి చెప్పినా కూడా సొలొమోను మాట వినలేదు. తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చాడు. కఠినపరుచుకుంటూ వచ్చి మరి వాటికి బలిపీఠాలు కట్టి వారిని పూజించి సేవిస్తూ వచ్చాడు. కనుక దేవుని కోపము సొలొమోను మీద రగులుకుంటూ వచ్చింది. దేవుడు కోపించి ఏం చేశాడు? ఇక్కడ సెలవిచ్చినది ఏమనగా 11వ వచనం, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలు నీవు అనుసరింపకపోవటం నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యం నీకుండగా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అక్కడ మరి సౌలైతే దేవుని మాటను అతిక్రమించి గైకొనకుండగా ఎప్పుడైతే దేవుని దృష్టిలో పాపం చేస్తూ వచ్చాడో మరి సౌలు యొక్క రాజ్యాన్ని కూడా తీసివేసి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా మరి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను
దేవుని మాట గైకొనకపోవడం ద్వారా దేవుడు ఏం చేశాడు, కోపగించుకొని తన యొక్క రాజ్యాన్ని తీసివేసి మరి వేరొకరికి అప్పగిస్తూ వచ్చి, అంతేకాకుండా ఎంతోమంది శత్రువులను లేపుతూ వచ్చాడు సొలొమోను మీదకి. కాబట్టి ఇక్కడ సొలొమోను యొక్క దాసునికి యరొబాముకు ఈ యొక్క రాజ్యాన్ని అప్పగిస్తూ వచ్చాడు, తన దాసునికి ఇస్తూ వచ్చాడు. మరి ఎంత దుర్మార్గమైన పని! దేవుని ఎడల యథార్థంగా జీవించవలసినటువంటి ఈ యొక్క సొలొమోను దేవుని ఆజ్ఞను గైకొనకపోవడం ద్వారా తన రాజ్యాన్ని తీసివేసి మరి తన యొక్క దాసుడైనటువంటి యరొబాముకు మరి 10 గోత్రాలు ఇస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత అలాంటిది, మాట వినకపోతే అంతే దేవుని దృష్టిలో. కాబట్టి నా జీవితంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞను, దేవుడి యొక్క కట్టడలను మనం అనుసరించి నడుచుకొనకపోతే మనల్ని కూడా దేవుడు మరి ఆ ఉగ్రతకు అప్పజెప్పేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా రక్షింపబడినటువంటి మనము ఎంతో జాగ్రత్తగా దేవుని యొక్క ఆజ్ఞను, కట్టడలను, ఆయన మాటలను మనం వినేవారంగా ఉండాలి. విన్నట్లయితే దేవుడు మనల్ని మరి అంతకంతకు మరి అభివృద్ధి పరిచేవాడుగా ఉంటాడు. తర్వాత చూసుకుందాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందినటువంటి వారిని. కాబట్టి ఇలాగ మాట వినకపోయినట్లయితే దేవుని యొక్క కోపము మన మీద కూడా రగులుకునేదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి సౌలు మీద కూడా దేవుని యొక్క కోపం రగులుకొని తన రాజ్యాన్ని తీసివేసి దావీదుకి అప్పగిస్తూ వచ్చాడు. ఇక్కడ కూడా మరి సొలొమోను యొక్క రాజ్యాన్ని తీసివేసి తన దాసుడైనటువంటి ఆ యొక్క యరొబాముకు మరి 10 గోత్రాలను అప్పగిస్తూ వచ్చాడు. ఎందుకంటే మరి ఆ 2 గోత్రాలను మాత్రము దావీదుతో నిబంధన చేశాడు. కాబట్టి ఒక గోత్రం నీకు ఉండకుండా మానదని చెప్పాడు. కనుక దావీదుకి ఇచ్చిన మాట ప్రకారము రాజ్యమంతా కూడా తీసివేయకుండా మరి దావీదు యొక్క వంశానికి 2 గోత్రాలను ఇస్తూ వచ్చాడు. కాబట్టి తన కుమారుడైనటువంటి రెహబాము మరి ఆ రాజ్యాన్ని ఏలుతూ వచ్చాడు. కాబట్టి ఇలాగా మరి దేవుని మాట వినకపోయినట్టయితే మరి మనకున్నటువంటి ఏదైనా సరే ఆ మేలులను దేవుడు తీసివేసేవాడుగా ఉంటాడు. ఏమైతే మనకు చేయాలని ఉద్దేశిస్తూ వచ్చాడో మన జీవితంలో దేవుడు వాటిని మరి దూరపరిచేవాడుగా ఉంటాడు. అందుకే దేవుడు చేసే మేలులు అవి కంటికి కనబడవు, హృదయానికి గోచరం కావని చెప్తాడు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి నీ ఎడల నా ఎడల దేవుడు ఎన్నో మేలులు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ మేలులు అవి మన కంటికి కనబడవు, అయితే దేవుని యొక్క చిత్తంలో ఉంటాయి, దేవుని యొక్క ఉద్దేశంలో ఉంటాయి అవి. అయితే ఎప్పుడు అవి మనకు దేవునికి యథార్థంగా నడుచుకున్నప్పుడు, దేవుని మాట గైకొన్నప్పుడు, దేవుని ఆజ్ఞలను అనుసరించినప్పుడు ఆ మేలులన్నీ కూడా మనకు దేవుడు దయచేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మరి వీళ్ళ జీవితంలో మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఎంతగానో మరి నష్టపోతూ వచ్చారు, రాజ్యాలనే పోగొట్టుకుంటూ వచ్చారు. కాబట్టి అలాంటి జీవితము మనకు ఉండకూడదు. కాబట్టి మాట వినేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మనం ఇంకొన్ని చూసుకుందాం. దేవుని మాట వినని వాళ్ళను ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచ్చిన మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలియని వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయమో చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. కాబట్టి ఇదంతా మనకు తెలిసినటువంటి మరి సంగతులు, ఇవన్నీ కూడా విషయమే. కాబట్టి ఆదాము జీవితంలో మనం చూసుకున్నట్లయితే మరి ఏదోనులో ఒక వనం వేశాడు. ఆ వనంలో మరి మంచి ఫలవృక్షాలన్నింటినీ కూడా దేవుడు మొలిపిస్తూ వచ్చాడు. అయితే వాటిలో మటుకు నువ్వు మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్ష ఫలాలను మాత్రం నువ్వు తినవద్దని చెప్పాడు. ఇక్కడ 3 రకాలైనటువంటి ఫలవృక్షాలను దేవుడు మొలిపిస్తూ వచ్చాడు. మనం చూసినట్లయితే మనం ఊరికి చదువుతాం కానీ అలాగ మనము గ్రహించలేము. ఇక్కడ చూడండి 9వ వచనంలో 3 రకాలైనటువంటి వృక్షాలను దేవుడు ఇక్కడ నాటుతూ వచ్చాడు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది
ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆడ కమా ఉంది చూడమా, ఆడ కమా ఉంది ఆడ. ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. కాబట్టి 3 రకాలైనటువంటి వృక్షాలను దేవుడు ఆ యొక్క ఏదైనా వనంలో మొలిపిస్తూ వచ్చాడు. అయితే వీటిలో మరి 3వది ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు నేల నుండి మొలిపించను, మరి వాటిని తినుదినమున నువ్వు నిశ్చయంగా చస్తావని చెప్పాడు. కాబట్టి ఆ జీవవృక్షాన్ని తర్వాత ఆ మొట్టమొదటిగా మరి సృష్టించినటువంటి ఆ పండ్లను తినొద్దని తినమని చెప్పలేదు. కానీ అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను నువ్వు తినకూడదని చెప్పాడు. మంచి చెడ్డల మరి తెలివినిచ్చు వృక్షాలను మేము తినకూడదని చెప్పాడు. వాటిని తిన్నట్లయితే నువ్వు తప్పకుండా చనిపోతావని చెప్పాడు. చనిపోతావంటే చనిపోతావని కాదు, ఆత్మీయంగా చనిపోతావని. కాబట్టి మరి ఆదాము ఏం చేశాడంటే మరి ఆ వృక్షఫలాలను మరి తన భార్య తిని తన భర్తకు కూడా తెచ్చిచ్చింది. అయితే తను కూడా తిన్నాడు. అయితే మంచి చెడ్డలు వివేచించేటువంటి జ్ఞానాన్ని వారికి కలిగింది. అప్పుడైతే వాళ్ళు దిగంబరంగా ఉన్నా కూడా మేము ఇలాగున్నామే దిగంబరంగా అనేది వారికి ఆ తెలివి లేదు. వారు దిగంబరత్వంతో ఉన్నా కూడా మేము ఇలాగున్నామనేటువంటి వివేచన జ్ఞానం వారికి లేదు. అందుకే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాలను మీరు తినకూడదని చెప్పాడు. ఎప్పుడైతే ఆ వృక్ష ఫలాలను వాళ్ళు తింటూ వచ్చారో వారి సిగ్గు వచ్చేసింది. మేము దిగంబరత్వంతో ఉన్నామనేటువంటి తెలివి వివేచన వారికి వచ్చిందనమాట. అందుకే వారు వెళ్ళి తోట మధ్య భాగంలో చెట్ల మధ్య వాళ్ళు దాక్కుంటూ వచ్చారు. అప్పుడైతే వాళ్ళు సిగ్గు ఎరగకయుండ్రి అని రాయబడింది. అప్పుడైతే వాళ్ళు సిగ్గు అనేది తెలియదు, మరి ఏమి కూడా వాళ్ళకి తెలియదు, మేము ఇట్లున్నామనేది కూడా వాళ్ళకి వివేచన లేదు. కనుకనే దేవుడు తినొద్దని చెప్పాడు. కనుక అలాగా మరి దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు అతిక్రమిస్తూ వచ్చారు. అతిక్రమించడం ద్వారా ఏమైపోయాడు మరి ఆదాము? అతిక్రమించడం ద్వారా మరి ఈ భూమి మీదకి శాపాన్ని తెచ్చాడు, ఈ భూమి మీదకి పాపాన్ని తీసుకొని వచ్చాడు. తర్వాత ఆదాము ఏమి చేయబడ్డాడు? మనం చూసినట్లయితే 24 చూడండి, 24, 23, 24 చదమ్మా. దేవుడని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటల నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదాముని వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న కట్టుకొజ్జాలను నిలబెట్టను. కాబట్టి ఆ యొక్క ఆదామును ఆ యొక్క తోటకు కాపరిగా పెడుతూ వచ్చాడు ఏదోను వనానికి. ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినలేదో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమిస్తూ వచ్చాడో మరి దేవుడు ఏం చేశాడంటే అక్కడి నుండి వెళ్ళగొట్టబడుతూ వచ్చాడు. దేవుని ద్వారా వెళ్ళగొట్టబడుతూ వచ్చాడు. కాబట్టి ఆదాము తనకిచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకుంటూ వచ్చాడు. మరి మొట్టమొదటి మానవుడు ఆదామే. ఈ ప్రపంచమంతా లోకమంతా కూడా ఆయన ఏలుబడిలో ఉంది. ఇంకా ఎవరు కూడా లేరు జనసంఖ్య. ఆయనే రాజాది రాజు, ఆయనే లోకానికి అంతటి కూడా రాజు ఆదామే ఒక విధంగా చెప్పాలంటే. కనుక అలాంటి ఆదాము తన ఆధిక్యతను పోగొట్టుకుంటూ వచ్చాడు. ఎందుకు పోగొట్టుకున్నాడంటే మాట వినకపోవడం ద్వారా. మాట వినకపోవడం ద్వారా మరి తన ఆధిక్యతను కోల్పోవలసి వచ్చింది. అంతేకాకుండా ఆ యొక్క ఏదోను వనము నుండి వెళ్ళగొట్టబడుతూ వచ్చాడు. దేవుడు తరిమేశాడు, నువ్వు పనికిరావని. కాబట్టి అలాగా నా జీవితంలో మరి నేను కూడా దేవుని చేత త్రోసివేయబడేవారముగా మనం ఉండకూడదు. మన జీవితం దేవుని ద్వారా త్రోసివేయబడేవారముగా మనం ఉండకూడదు, వెళ్ళగొట్టేబడేవారంగా మనం ఉండకూడదు. ఎందుకు అలాగ చేయబడ్డాడంటే పాపం చేయటం ద్వారా. కాబట్టి రక్షించుకున్నటువంటి దేవుడు మరి దేవుని ద్వారా రక్షింపబడ్డంటే మనం ఏం చేయాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆదాము కూడా దేవుడు చల్లపోటు వచ్చి వారితో సహవాసం చేసిపోయేటువంటి వాడు. అలాంటి సహవాసాన్ని కోల్పోతూ వచ్చాడు. తర్వాత దేవుని ద్వారా వెళ్ళగొట్టబడుతూ వచ్చాడు, ఆధిక్యతను కోల్పోతూ వచ్చాడు. నా జీవితంలో కూడా దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి రక్షణను మనం కూడా మరి పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చినటువంటి రక్షణను మనము జీవితాంతం కూడా కాపాడుకుంటూ రావాలి.
జీవితాంతం కూడా ఆ యొక్క రక్షణను మనము మరి కొనసాగించుకుంటూ మరి దేవునికి విధేయత చూపుతూ దేవుని యొక్క ఆజ్ఞల కట్టడను అనుసరించి నడుచుకుంటూ మరి దేవునితో సహవాసం కలిగి ఉండేవారంగా మనం ఉండాలి. మరి ఆదామైతే దేవుని సహవాసాన్ని కోల్పోతూ వచ్చాడు. తర్వాత ఆ యొక్క వనము నుండి వెళ్ళగొట్టబడుతూ వచ్చాడు. ఎంత దుర్మార్గమైన పని! అలాంటి ఆధిక్యతను మరి పోగొట్టుకుంటూ వచ్చాడు. అలాగా మరి సౌలు, సొలొమోను కూడా తనకిచ్చినటువంటి అధికారాన్ని, తనకిచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకుంటూ వచ్చారు. మరి నా జీవితంలో కూడా మనకిచ్చినటువంటి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందు అంటాడు మరి హెబ్రీ పత్రికలో. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగ తప్పించుకుంటాం మనం? కాబట్టి దేవుడిచ్చినటువంటి రక్షణను మనము కాపాడుకుంటూ రావాలి. కాపాడుకుంటూ రావాలంటే మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞలు మనం గైకొని వారముగా ఉండాలి. అప్పుడు మనము మరి దేవునితో మరి అన్యోన్య సహవాసం కలిగి, అన్యోన్య సంబంధం కలిగి ఉండేవారంగా ఉంటాం. దేవుని ఆజ్ఞను, దేవుని కట్టడలను అనుసరించి నడచకపోయినట్లయితే దేవుడు మనల్ని కూడా మరి త్రోసివేసేవాడుగా ఉంటాడు. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం తెచ్చుకోకూడదు. కాబట్టి రక్షింపబడినటువంటి నీవు నేను కూడా రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు కూడా మనము దేవునిలో మరి ఎంతో మనము మరి ఆధిక్యతను సంపాదించుకోవాలి. అలాంటి ఆధిక్యతను మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి వీళ్ళందరూ కూడా మన పితరులైనటువంటి వీళ్ళు మరి తన ఆధిక్యతను కోల్పోతూ వచ్చారు. కాబట్టి అది మరి యుగాంతమందు బుద్ధి కలుగుటకై దేవుడు మనల్ని మన కొరకై ఇది రాయిస్తూ వచ్చాడు. కాబట్టి వాళ్ళు ఎంతగానో నష్టపోతూ వచ్చారు. మీరు కూడా ఇలాంటి పనులు చేసినట్లయితే, ఇలాగ ఆజ్ఞ అతిక్రమించినట్లయితే మీరు కూడా ఎంతో నష్టపోతారని తెలియజేసే దాని కొరకే దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని యుగాంతమందు బుద్ధి కలుగుటకై దేవుడు మన కొరకు రాయిస్తూ వచ్చాడు. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా తన ఆధిక్యతను పోగొట్టుకొని మరి ఎంతగో నష్టపోతూ వచ్చారు. కాబట్టి దేవుని ఆజ్ఞను మరి విని గైకొని దేవునితో సహవాసం చేసి మేలు పొందిన వారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిని మనం మరి ఒకరిద్దరిని చూసుకొని త్వరగా ముగించుకుందాం. మనం చూసినట్లే ఇదే ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. కాబట్టి ఇక్కడ మరి అబ్రహాం జీవితం మనం చూసుకున్నట్లయితే మరి అబ్రహామును దేవుడు పిలుచుకుంటూ వచ్చాడు. నువ్వు లేచి మరి నీ తండ్రి ఇంటి నుండి, మరి నీ బంధువుల యొద్ద నుండి, మరి నీ దేశాన్ని విడిచి నేను చూపించు దేశానికి వెళ్ళని చెప్పాడు. నువ్వు అలాగే వెళ్ళినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. నువ్వు వెళ్ళినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును. కాబట్టి మరి అబ్రహాం జీవితంలో మరి ఎక్కడో వారి విగ్రహారాధన కుటుంబము నుండి అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆ దినాల్లో లోకంలో మరి ఎంతోమంది ఉండొచ్చు, అబ్రహాం కంటే గనులైన వారు మరి ఎంతోమంది గొప్పవారు ఉండొచ్చు. అయితే అబ్రహామును మాత్రమే దేవుడు మరి ఆ దేవుని యొక్క దృష్టి ఆయన ముందే ఉంది. కాబట్టి అబ్రహామును బయటికి తీసుకొని వచ్చాడు. నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. వెళ్ళనగానే మరి వెంటనే లోబడుతూ వచ్చాడు. నేను ఎక్కడ పోవాలో దేవా, నేను మరి అక్కడ నేను చూడలేదే, ఆ దేశాలు ఎలాంటివో, ఎలాగుంటాయో, అక్కడ ఎలాంటి జనమో, మరి నేను ఎట్లా అలాగ పోతే నా యొక్క జీవితం ఏంది, ఎట్లా నా బ్రతుకు తెరువు ఏంది అని అడగలేదు. అయితే వెంటనే అదంతా దేవుడే చూసుకుంటాడని మరి లోబడి మరి
అబ్రహాము వెళుతూ వచ్చాడు. వెలుట ద్వారా ఏం చేశాడు అబ్రహాము? మరి ఆశీర్వదింపబడుతూ వచ్చాడు. అంతేకాకుండా అబ్రహాములో నుండి అనేక జనాంగం బయటకు వచ్చింది. అనేక జనాంగం బయటకు వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలు మరి అబ్రహాములో నుండి వచ్చారు. అనేకులకు తండ్రి అయిపోయాడు. అనేక జనములకు తండ్రి అయిపోయాడు అబ్రహాం. తర్వాత మరి ఆశీర్వదింపబడుతూ వచ్చాడు. దేవుడు అబ్రహాంను ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. మనం చూసినట్లయితే ఇదే 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయము ఆదికాండం 26వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, ఏలైనగా అబ్రహాం నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పాను. కాబట్టి అబ్రహాం కుమారుడు ఇస్సాకుతో చెప్పాడు, నేను చూపించే దేశానికి నువ్వు కూడా వెళ్ళు, కాబట్టి నీ తండ్రిని ఆశీర్వదించినట్లు నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి పై వచనాల్లో వ్రాయబడ్డాయి. అక్కడ యెహోవా అతని ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసి ఎండుము, నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించేదను. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రములో నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలైనా అబ్రహాం నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను నా కట్టలను నా నియమములను గైకొనని చెప్పాను. ఎందుకంటే నేను చెప్పినట్టు నువ్వు కూడా విను, నీ తండ్రి కూడా అలాగ నా ఆజ్ఞను గైకొంటూ వచ్చాడు కనుకనే నేను అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాను. కనుక నీ తండ్రిలాగానే నువ్వు కూడా ఆ దేశమందు ఉన్నవాడవై నా ఆజ్ఞలను నా కట్టలను అనుసరించి నడిచినట్లయితే నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి మరి అబ్రహామును దేవుడు అలాగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క మాటను గైకొనడం ద్వారా మరి ఆయనలో నుండి అనేక మరి నక్షత్రముల కంటే ఎక్కువగా అనేక జనాంగాన్ని మరి దేవుడు తన గర్భాశయంలో నుండి జన్మింపజేస్తూ వచ్చాడు. మరి ఆయనలో నుండే మరి ఇశ్రాయేల్ జనాంగం అంతా వచ్చింది. మరి ఆయనలో నుండే ప్రభువైన యేసుక్రీస్తు కూడా పుడుతూ వచ్చాడు. కాబట్టి అలాగా మరి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం చేయబడుతూ వచ్చాడు. ఎప్పుడంటే దేవుని యొక్క ఆజ్ఞను గైకొన్నప్పుడు. అలాగే నా జీవితంలో మరి నేను కూడా దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను మనము మరి అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు నన్ను కూడా మరి ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనే వారముగా ఉండాలి. మనము దేవుని నుండి నష్టం పొందాలంటే మన పితరులైనటువంటి వారు సొలొమోను, అలాగ సౌలు, వీళ్ళు ఎలాగ దేవుని ఆజ్ఞ గైకొనక నష్టపోతూ వచ్చారో అలాగ మనం దేవుని మాట వినన్నట్లయితే మన జీవితంలో మనం ఎంతగానో నష్టపోయే వారంగా ఉంటాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకుందాం. దేవుని ఆజ్ఞను గైకొని దేవుని నుండి మనం ఆశీర్వాదం మరి పొందాలనా, లేక దేవుని ఆజ్ఞ గైకొనక దేవుని యొక్క నష్టాన్ని మనము పొందుదామా? కాబట్టి ఈ రెంటిల్లో మనము పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని నువ్వు మరి ఏ మార్గంలో నడుస్తావో, నేను ఏ మార్గంలో నడుస్తావో అది దేవుడు మనకే అప్పచెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రెండు మార్గాల్లో నువ్వు ఏ మార్గాన్ని అనుసరించి నడుచుకుంటావో, దేవుని మాట గైకొంటావో దేవుని మాట గైకొనవో అది మరి నీ చేతుల్లో ఉంది. కాబట్టి అలాగా మరి మన పితరులందరూ కూడా మరి దేవుని ఆజ్ఞను గైకొనక మరి ఎంతోమంది నష్టపోతూ వచ్చారు. మరి దేవుని ఆజ్ఞను గైకొని మరి ఆశీర్వాదాలు పొందినవారు కూడా మరి ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలాగా మరి ఏది ఏమైనప్పుడు కూడా మనము దేవుని ఆజ్ఞను గైకొని ఆయన కట్టడలను మరి ఆయన విధులను మనం అనుసరించి నడుచుకొని మరి ఆయన నుండి మనం ఆశీర్వాదాలు పొందేవారముగా ఉండాలి. కాబట్టి అబ్రహామును మరి ఎలాగ ఆశీర్వదిస్తూ వచ్చాడో అలాగా మరి దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి అలాగా మరి
వాక్యానుసారం మనము మరి జీవించి మరి దేవుని ద్వారా మనము ఆశీర్వాదాలను పొందుదుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక.